సార్ సార్ ఎక్కడున్నారు? ఏంట్రా నీ గోలా? మీకోసం ఒక యాక్టర్ని ఒక డాన్సర్ని తీసుకొచ్చాను సార్. ఏరు వాళ్ళు? ఇదిగో చూడండి. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు ఇద్దరు కూడా. ఒకళ్ళు డాన్సర్, ఒకళ్ళు యాక్టర్ అనొచ్చు. ఏంటి వీళ్ళిద్దరునా? ఏంట్రా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి యాక్టర్ డాన్సర్ అంటావు? ఫ్యూచర్ లో ఏమైనా అవుతారేమో. కాదు సార్, వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు ఎందులో? ఇన్స్టాగ్రామ్ లో. అవునరా, ఈ యాంకర్ గాడికి ఇంకెవరు దొరకలేదరా స్కూల్ కి పంపించకుండా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాడు. ఆయన ఎందుకు తీసుకొచ్చారంట? అది తెలియాలంటే ఇంటర్వ్యూ చూడాలి. పెట్టయితే. యాక్చువల్గా నువ్వు నరేష్ రాయ్ అని పెట్టుకున్నావు. సో నీ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ఏం పేర్లు రాళ్ళవి? నరేష్ రాయ్ మామ్స్ లక్కీ ప్రిన్సెస్. బాగున్నాయిరా పేర్లు. నరేష్ రాయ్, మామ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఇంట్లో పేర్లు ఎవరా మరి? అసలు పేరేంటి? అసలు పేరు సాయి. నా పేరు సాయి. ఎంత బాగుందిరా పేరు. ఇది వదిలేసి మామ్స్ లక్కీ ప్రిన్సెస్ ఏంట్రా ములక్కాడ గుజ్జిలాగా? కూడా నరేష్ రాయ్ అంతే. రాయ్ అనేది ఏం పెట్టుకున్నావా? రాయ్ అంటే నరేష్ అనే పేరు. ఓకే, రాయ్ అనేది నువ్వు పెట్టుకున్నావా? ఎందుకు? అంటే రాయల్గా ఉండాలి. రాయల్గా ఉండాలని రాయని పెట్టుకున్నావా? ఏంటి ఉండాలని రాయని పెట్టుకున్నావా? రాయల్ గా ఉంటదని రాయ్ అని పెట్టుకున్నావా? పద్ధతిగా ఉంటది. హూక్ అని పెట్టుకోపోయావా? బాగుంటది. సార్ ఏంటి సార్ ఆ మాటలు? వాడు వింటే ఫీల్ అవుతాడు. ఊరుకోరా, లాలీపప్పు కొట్టుకొనిస్తే వాడే సెట్ అయిపోతాడు. ఏంట్రా ఎందుకంటే కుక్కన నవ్వుతాడేంట్రా? పెద్ద పేరు అయితే పెట్టావు, మామ్స్ లక్కీ గర్ల్ అని చెప్పి. ఎందుకు? దానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ నేమ్ అందరు వేరేగా పెట్టుకుంటారు కదా, నాకు అనిపించింది అలా అనిపించిందంట సార్. ఇప్పుడు అలాగే ఉంటదా? అసలు నేను చెప్పాలంటే నరేష్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఫస్ట్ లో ఫ్యానా? ఎవరికి? ఈ బుడ్డోడికే? అవును సార్, మామూలు ఫ్యాన్ కాదు, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ అన్నీను. ఏం చూసి ఫ్యాన్ అయిందంట? అంటే మనోడు స్కూల్లో బోర్డు బాగా క్లీన్ చేస్తారంట, చూసి ఫ్యాన్ అయిందంట సార్. అది ఫ్యాన్ అవడం కాదు, ఫ్యాన్ వేయడం. ఆ దుమ్ముకి ఫ్యాన్ వేసి ఉంటదిలే. అంటే డాన్స్ కి డాన్సర్ అంట సార్. ఓకే, చూసాను. వీళ్ళ బ్రదర్ని చూసాను ఫస్ట్. వీడి బ్రదర్ ఇంట్రో అయి ఉంటాడు కదరా? ఊరుకోండి సార్, మరీ ఇంటర్ ఏంటి, గాలుడు అయి ఉంటాడు. చూసినప్పుడు తిన్న అంతగా గుర్తుపెట్టలేకపోయింది. సడన్ గా తిన కనిపించేసరికి నరేష్ అని తన దగ్గరికి వెళ్ళిపోయేసరికి తిని భయపడిపోతున్నాడు. పిల్లోడు కదా, నువ్వు అలా బాండర్ కప్ లో వచ్చేసరికి జడుచుకుని ఉంటాడు. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి సార్? ఏముందిరా, దర్గాకి తీసుకెళ్ళి అంటే సెట్ అయిపోతాడు. తెలియదు నేను ఫాన్ అనేసి. అన్నిసార్లు అనకమ్మా ఫ్యాన్ ఫ్యాన్ అని. చూడడానికి గాలోడే కానీ ప్రస్తుతం వాడివి. పసి హృదయమో కసి హృదయమో. ఎందుకంటే ఫస్ట్ తను అప్రోచ్ అయినప్పుడు నీకు ఎందుకు భయపడ్డావు? భయం అంటే తను ఎలా వచ్చిందంటే ఎరా పాముల పక్కన వచ్చిందా? వాడిని చెప్పనీయండి సార్. పెట్టు. అంటే నేను అంత ఫీల్ అయిపోయినాం. అంటే తన కలవాలని నాకు వచ్చింది ఇది. అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను తిన ఎక్కడ ఉంటాడు ఏంటని. కానీ సడన్ గా ఎన్ఎస్ రౌడీ అని. ఎన్ఎస్ రాయా? వాడేవాడు? అదే సార్, వీడు అన్నయ్య. ఓ కాలనా కొడుకా? వచ్చి సడన్ గా అన్ని చేసుకుంది. ఏంట్రా హగ్గా? అవును సార్, చూడడానికి పసికందులా ఉన్నాడు కానీ కసికందు వీడు. అవునా? అంటే సడన్ గా రీల్స్కి వెళ్తున్నాం గ్యాంగ్ మొత్తం. అవునరా, ఇప్పుడు గ్యాంగ్ అంటే ఒక్కొక్కడికి ఒక 10 సంవత్సరాలైనా ఉంటాయా? ఊరుకోండి సార్, మినిమం నర్సరీ పాస్ అయితే కానీ జాయిన్ చేసుకోడు. యాక్చువల్గా నీకు డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనే విన్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎవరినైనా చూసి వచ్చిందా లేదంటే? అంటే ఒకప్పుడు మన టీవీలో చూసి చూస్తూ అలా చూడక నువ్వు ఆ షోలోనే డాన్స్ చూసావేంట్రా? ఇంకా నీ డాన్స్ కూడా షో లాగా డల్ అనమాట. ఏమో సార్, బాగా చేస్తాడేమో. ఏంటి సర్కస్ లా? అంటే ఏదైనా గోల్ ఉందా నీకు? డి టీం డీకి వెళ్ళాలని. డీకి వెళ్తాడంట సార్. ఎందుకు? అడుగు తింటానికా? రీల్స్ లో కనీసం నీకు ఫాలోవర్స్ అన్న వచ్చారు. డీలో అయితే అందరూ దొంగన కొడుకులే, దొల్లగొట్టి దూపం వేస్తారు. చూసుకో. అప్పుడంటే రీల్స్కి వెళ్దాం రారా అంటే వెన్న వచ్చేవాడు. ఇప్పుడు అప్పుడంటే పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్ కదా, ఖాళీగా ఉండుంటారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు లేరా, అందుకే రావట్లేదేమో. అంటే ఎదుగుతుంటే చూడలేకపోతున్నాడు. బాగా ఎదిగో తమ్ముడు. యాక్చువల్గా నీ ఏజ్ ఎంత? నా 16. 16. నెగిటివ్ కామెంట్స్. నెగిటివ్ వాళ్ళు పెట్టుకుంటారు. అంటే లైట్ తీసుకుంటా అంతే. ఆ బల్బ్ అందుతారా నీకు లైట్ తీసుకోవడానికి? స్టూల్ వేసుకుంటాడులే సార్. షాక్ కొడితే వాడి బల్బ్ ఆరిపోద్ది, జాగ్రత్త. మహా అయితే తినతో చేయడం వల్ల తినతో చేశాను నీ ప్రపంచం ఆగిపోయిందని. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఫీల్ అయ్యారనమాట.
ఆల్రెడీ అడిగిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యారు. నాకేంటంటే వాళ్ళు ఫీల్ అయితే ఏదోలా అనిపించింది, చేయనని కూడా అప్పటికి చెప్పాను. అంటే వాళ్ళు ఏదో అనుకున్నారనేసి ఇంక చేస్తే ఏమైంది అనేసి చేసేసాను. కానీ ఆ వీడియో ఒక దరిద్రం అంటే మళ్ళీ దాన్ని చూసి ఆ బుడబొక్కలు ఫీల్ అవ్వడం, నువ్వు మదర్ తెరిసేలాగా వాళ్ళకి ఓదార్చడం కోసం అందరితో చేయడం, అది చూసి మేము నీళ్ళు కొట్టుకుని చల్లార్చుకోవడం. ఎందుకు సార్? ఇద్దామంటారా? అంటే నాకు ఇది ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు సెకండ్కి ఒక 30 కామెంట్స్ అలాగా అన్ని బ్యాడ్వే. మీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అనుకుంటా స్కూల్కి రాకుండా గోడలు దూకి బీచ్ లాంటి చెప్పులు ఏరుకుంటే అక్కడ ఎగ్జామ్లు ఎవరు రాస్తారా? అవునా? కామెంట్స్ అలాగా అన్ని బ్యాడ్వే. కామెంట్స్ ఆపేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకంటే లైట్ తీసుకున్నా. లైట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఫిషర్మెన్. మీ నాన్న నీకు చేపలు పట్టడం నేర్పిస్తే నువ్వు ఆ స్కిల్స్ వాడే ఇక్కడేమో పాపలను పడుతున్నావు. బాగుందిరా. మరి డాన్స్ ఎలా నేర్చుకున్నాడు సార్? ప్రిన్సిపల్ దయా. సో మీ ఇద్దరు కలిసిన తర్వాత మోస్ట్లీ చేస్తే 2-3 వీడియోలు చేస్తారు, తర్వాత ఎందుకు చేయట్లేదు? చేద్దాం అనుకున్నా కానీ నాకు అవ్వట్లే. అవునా? ఈవెంట్స్కి వెళ్తున్నావా? నేను ఈవెంట్స్కి ఒకటి అలా. అప్పుడే ఈవెంట్స్ కూడానా? పిల్లల బర్త్డే ఫంక్షన్స్ అయి ఉంటాయి సార్. ఎంత ఇస్తారో? కేక్ ముక్క 10 రూపాయలు. అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాగ టాలెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి అన్నమాట. అవునవును, గొప్ప గొప్ప టాలెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇలాగా వాడిదేముంది సార్? మనల్ని నిర్పాపనం చేస్తున్నాడు కదరా, అదే టాలెంట్. సో మీరు మీ ప్రేక్షకులు కానీ మీ ఫాలోవర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఇంకో వీడియో ఆపేసి స్కూల్కి వెళ్ళి 10th పాస్ అయ్యి తర్వాత వీడియోలు చేస్తాను. లవ్ ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా ఆన్లైన్లో? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నావు కాబట్టి అందరూ పెడతారు. అందరూ పెడతారండి సార్. ఆధార్ కార్డులు లేనాడు కూడా ఐ లవ్ యూ చెప్పడానికి రెడీ అయిపోయారు. వాటర్ కార్డులు ఉండి కూడా మనం ఇంకా ఒంటి చేత్తోని పని కానిస్తాం. అంటే ప్రీవియస్గా ఏమన్నా లవ్ స్టోరీస్ ఏమన్నా నడిచాయా ఏమన్నా? నీకెందుకు రావాలి లవ్ స్టోరీలు? ఇంటర్వ్యూలు చేయడానికి పిలిచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తావండి. నన్ను ఆపేయొద్దు. బంగారం లాంటి పాప కంటే కన్నీళ్ళు తెప్పించావు కదరా పాపిస్తుడా. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? నీకు తెలియదు సార్, నువ్వేదో ఒక రోజు యాక్టర్ అవుతావు అమ్మా, యాక్టర్ అవుతావు. నరేష్, నీకు కూడా ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేదు. ఎందుకు లేవు? లవ్ అంటే ఎదగాలనుకుంటే లవ్ అంటే చేయకూడదు. వచ్చాడమ్మా ఉచిత శాఖ. ఎదగాలంటే లవ్ చేయకూడదు. ముందు నువ్వు నిలువుగా ఎదుగు, తర్వాత అడ్డమైన నిధులు చెబుతూ. ఈ వయసుకి ఇన్ని చూసేసాడంటే ఇంకా మన వయసు వచ్చేటప్పటికి చూడడానికి ఏముంటుంది సార్ వీడికి? వాడి రీల్స్ ఇంత క్రింజ్ చేశాడని చూసి బాధపడతాడు పాపం. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.